వెల్కమ్ టు మీ ప్రమిళ రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి వంకాయ పల్లీ కారం అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందండి. అంతేకాకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ముందుగా ఈ వంకాయ పల్లీ కారం తయారు చేయడం కోసం ఒక పావు కేజీ వంకాయల్ని తీసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడుక్కుని ఒక్కొక్క వంకాయని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని వీటిని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళలో ఎందుకని వేసుకోవాలని చెప్తున్నానంటే, ఉప్పు నీళ్ళలో వేసుకోవటం మూలంగా మనకు వంకాయ ముక్కలు అనేవి కలర్ మారవన్నమాట. లేకపోతే కనుక మనం ఉప్పు నీళ్ళల్లో వేసుకోకుండా వదిలేస్తే ఇవి ముక్కలు నల్లబడిపోతాయి. అందుకని ఈ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పప్పు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత, ఇది కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం కదా వంకాయలు, ఆ వంకాయలను ఇందులో వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల సేపు వీటిని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలండి. ఇప్పుడు 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో 1 పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని మనం వీటిని బాగా మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం కలపకపోతే గనక అడుగంటిపోతాయండి. అందుకని చెప్పి మధ్యలో మూత తీసి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఈ వంకాయ ముక్కలు మగ్గేలోపు మనం పల్లీ కారం ప్రిపేర్ చేసుకుందామండి. ఈ పల్లీ కారం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, 1 టీ స్పూన్ వేయించిన ధనియాలు, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని మెత్తగా పౌడర్ చేయకూడదండి. ఎందుకంటే మనకు తినేటప్పుడు చిన్న చిన్న పలుకులనేవి, పల్లీ పలుకులనేవి తగులుతూ ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత తీసి వంకాయ ముక్కలను చూసారు కదా, చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి పల్లీ కారాన్ని వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చివరిగా ఇందులో కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసుకోవాలండి. అంతేనండి, వంకాయ పల్లీ కారం రెడీ అయినట్లేనండి. దీన్ని వేడి వేడి అన్నంలో తిన్నట్లయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరినీ మెప్పించే రెసిపీ అండి ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిళ రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.